ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ 10% కంపల్సరీగా ఉండాలి. 10% లేకపోతే ఎవరికి ఇవ్వరు. అతనేదో అప్పుడు కోట్ చేశాడు, ఉపేంద్రకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, జనార్దన్ రెడ్డికి ఇచ్చారు. జనార్దన్ రెడ్డి టైంలో నేను స్పీకర్ గా ఉన్నా. జనార్దన్ రెడ్డికి లీడర్ ఆఫ్ ద గ్రూప్ ఇచ్చాం, ఉపేంద్ర కూడా లీడర్ ఆఫ్ ద గ్రూపే ఇచ్చారు. అంటే ఎల్ఓపి ఇవ్వరు. కౌలన్ షక్దర్ లో ఆ రూల్స్ లో కూడా చాలా క్లియర్ గా ఉంది, 10% మెంబర్స్ ఉంటేనే ఎల్ఓపి వస్తుంది. అంటే ప్రజల్లో నువ్వు అపోజిషన్ కూడా పనికిరావని చెప్పిన తర్వాత మళ్ళీ నాకు అపోజిషన్ లీడర్ కూడా డిమాండ్ చేయడం ఏంటి నాకు అర్థం కాల. అపోజిషన్ లీడర్ అక్కర్లేదు, ఆయన ఆ పార్టీకి లీడర్ కాబట్టి వచ్చి ఫైట్ చేస్తూ మాట్లాడొచ్చు, ఫైట్ చేయొచ్చు హౌస్ లో. అది ఎల్ఓపి ఉంటేనే వస్తాను, ఎల్ఓపి లేకపోతే నేను రాదంటే అదొక పెద్ద డ్రమటిక్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఒక మెంబర్ గా ఎంతమంది చేయరు. జనార్దన్ రెడ్డి ఎల్ఓపి కాదు, ఆయన ఫైట్ చేశాడు కదా అప్పుడు 89 నుంచి 94 వరకు ఫైట్ చేశాడు. ఉపేంద్ర ఫైట్ చేశారు. అంచేది ఎల్ఓపి కొన్ని రాష్ట్రాల్లో రాకపోవచ్చు, రాకపోయినప్పుడు కూడా ఫైట్ చేస్తారు పార్టీలు. కానీ ఇది అసెంబ్లీ నుంచి పారిపోవటానికి వేసేటువంటి ఎత్తు తప్ప మరొకటి కాదు.